సార్ జిహెచ్ఎంసీ కొంచెం టైం తొందరపడేది కాదు. ల్యాండ్స్ విషయంలో తొందరపడితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుద్ది. మంత్రి గారు సార్ మంత్రి గారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి మిగతా ఓఆర్ఆర్ లోపల ఉన్న సార్ ఓఆర్ఆర్ లోపల కూర్చోండి అన్న, ప్లీజ్ చేరలేయండి అమ్మా, ప్లీజ్ అన్న. సార్ ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ని జిహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తున్నారు కదా, ఆ మార్కెట్ రేట్స్ రివిజన్ అనేది ఏమైనా ఉంటుందా సార్ అక్కడ? డెఫినెట్ గా అవి కూడా వీలైనంత తొందరలో కరెక్షన్ అవుతున్నాయని. సరే, నాకంటే మా మీడియా మిత్రులకు దాని గురించి ఎక్కువ తెలుసు. సో నాకంటే మా మీడియా మిత్రులకి డెఫినెట్గా దాని గురించి తెలుసు. వీలైనంత దాన్ని మరింత పారదర్శకంగా చేసే దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తేయటం కానీ, ప్రైవేట్లో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపటం కానీ, లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండటం కానీ, ఇతరత్ర అంశాలన్నీ ఈ యాప్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తే మరింత పారదర్శకంగా ట్రేస్ అవుట్ అవుతుంది అమ్మటే మాకు. సో ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అమ్ముకోవాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళకి ఉండే లూప్ హోల్స్కి సహకరించే ఎక్కడైనా ఒక అధికారి ఉంటే డెఫినెట్గా అధికారికి సంబంధించింది అది ఏసీపీ కానీ ఆ వ్యవస్థలు కానీ చేస్తున్నారు. దాంట్లో ఆ చేసేదాన్ని వీలైనంత తగ్గించాలి, తగ్గించే దాంట్లోనే పారదర్శకంగా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఈ కృషి అంతా. సో సో మంత్రి ఏంటో తెలుసు, మంత్రి బదనాం అయ్యేది ఏంటో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ హాల్లో ఉన్న నా మిత్రులకు తెలుసు. సో దాంట్లో మంత్రి కోసం ఒకళ్ళ వ్యక్తి కోసమో జరిగేది ఉండదన్న, అట్లా నేను బదనాం అయ్యేది కూడా ఉండేది ఉండదన్న. ఇంట్లో పాలసీ మీద భూములు ఎక్కడెక్కడ మీరు అప్పగిస్తున్నారో అవన్నీ 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుందని ప్రజాక్షేత్రంలో రేపు అన్ని ఇండస్ట్రీ వాళ్ళు సందర్శించబోతున్నారు.